హలో అందరికీ ముందుగా అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం అండి. ఈరోజు మార్నింగ్ 5 o'clockకి లేచి మార్నింగ్ ఊడ్చి చల్లి ముగ్గు వేశాను. నెక్స్ట్ మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టయితే అంత పూజ అయిపోయిన తర్వాత వీడియో తీశాను. ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లలతో పూజ చేస్తూ వీడియో తీయడానికి అసలు వీలు పడలేదండి. వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాను 2 కుడుకలు, 2 పోక, 3 ఖర్జూర, బనానా, 1 డజన్ అరటిపండ్లు ఉండాలి, పూలు 2 మూరలు. స్వీట్ వాయనం ఇచ్చే వాళ్ళైతే 5 రకాలు చేయాలి, నార్మల్గా వాళ్ళైతే 1 రకం స్వీట్ చేస్తే సరిపోతుంది. తమలపాకులు 10 నుండి 20 ఉండాలి. కొబ్బరికాయలు 2, ఒకటి వినాయకుని దగ్గర కొట్టాలి, ఇంకొకటి గౌరీమాత దగ్గర కొట్టాలి. పసుపు కుంకుమ, దీని పేరే పసుపు కుంకుమ అన్నమాట. వరలక్ష్మి వ్రతానికి ఈ కుంకుమనే యూస్ చేస్తారు. 50 grams తీసుకోవాలి. నెక్స్ట్ పసుపు, బియ్యం, 2 బ్లౌజ్ పీసులు, 1 కొత్త శారీ, బ్యాంగిల్స్ 1 డజన్, దీపాలు, ఊది బస్తీలు, ఆయిల్, వస్త్రాలు, వత్తులు, టవాలు. హస్బెండ్ పక్క నుండి పూజ చేసుకునే వాళ్ళైతే టవాల్ అవసరం లేదండి. ఒక లేడీస్ మాత్రమే పూజ చేసేటప్పుడు ఏంటంటే టవాల్ వేసుకొని చేస్తే దంపతులు కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకున్నంత పుణ్యం వస్తుంది కాబట్టి టవాల్ వేసుకొని చేయాలి. సోని వక్క పుట్లాలు వాయనాని కోసం, కలశ శంభు, మామిడాకులు ఉండాలి, కర్పూరం. 5 కన్నా లేదంటే 9 మంది కన్నా వాయనం ఇవ్వాలి. ఇంకా అంతకంటే ఎక్కువ ఇచ్చుకున్నా పర్లేదు, కానీ మినిమం అయితే 5 or 9 మెంబర్స్కి ఇవ్వాలి. చక్కెర, పచ్చి శనగలు. అలాగే వ్రతం చేసుకున్న వాళ్ళైతే 5 రకాల స్వీట్ చేయాలి. దాదాపు అయితే సేమియా, పులిహోర, పచ్చి శనగలు, బెల్లపన్నం, సిర, దద్దోజనం, కర్డ్ రైస్, ఇవి మెయిన్గా చేస్తారు. ఇంకా ఎక్స్ట్రా స్వీట్స్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. 11 రూపాయలు మాత్రం వినాయకుని దగ్గర పూజ కాడబెట్టాలి. అమ్మవారికి గాజులు, ఇవి మెయిన్గా వరలక్ష్మి చేసుకునేటప్పుడు ఉండాల్సిన సామాన్ అండి. ఇవి ఎందుకు చెప్తున్నా అంటే ఈ వీడియో చూసే ప్రతి మహిళకు యూస్ఫుల్ కావాలి నెక్స్ట్ వరలక్ష్మి వ్రతానికన్నా అనేసి చెప్తున్నా. ఇప్పుడు మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా చేశానో మాట్లాడుకుందామండి. ఫస్ట్ అయితే ఒక రాగి కలశం తీసుకొని అందులో కొన్ని బియ్యం, పసుపు, కుంకుమ, కాయిన్, కొన్ని ఫ్లవర్స్ వేసి ఆ తర్వాత పైన కలశం పైన కొబ్బరికాయ పెట్టి, కొబ్బరికాయ పైన బ్లౌజ్ పీస్ కానీ పెట్టి పసుపు కుంకుమ పెట్టుకొని అమ్మవారి ఫేస్ పెట్టి ఒక బ్లౌజ్ పీస్తోని ఇలా శారీలా కట్టానండి. ఎందుకంటే వరలక్ష్మి మాత అలంకరణ ప్రియురాలన్నమాట. ఎంత అందంగా అలంకరిస్తే అంత ఇష్టం అన్నమాట అమ్మవారికి. గోల్డ్ జ్యువెలరీ అన్నా లేదంటే మన దగ్గర ఏమైనా జ్యువెలరీ ఉంటే జ్యువెలరీ, ఇయర్ రింగ్స్, పాపడ బిల్ల, ఫ్లవర్స్ పెట్టి మనకు నచ్చినట్టు అలంకరించుకోవడమే. చూడండి ఎంత బాగుందో మా అమ్మవారు. పెద్ద గాజులతో పాటు ఇవి చిట్టి గాజులు కూడా తీసుకున్నానండి. ఇవి అమ్మవారికే సపరేట్గా ఉంటాయని. చాలా బాగున్నాయి అసలు ఈ గాజులు. ఇక్కడ చూడండి ప్లేట్లో 2 బ్లౌజ్ పీసులు పెట్టి, కుడుకలు పెట్టి, అరటిపండ్లు పెట్టి పూజ చేశాను కదా. అదేంటంటే ఒక బ్లౌజ్ పీస్ పైన కుడుక పెట్టి, పోక, ఖర్జూర పెట్టి వినాయకునికి పూజ చేయాలి. వినాయకుని పూజ అయిపోయిన తర్వాత పక్కన ఉన్న ఇంకో బ్లౌజ్ పీస్ మీద కుడుక పెట్టి గౌరమ్మని తయారు చేసుకోవాలి. పసుపుతోటి గౌరమ్మని చేసుకొని 101 108 సార్లన్నా శ్రీ మాత్రాయే నమః అనే మంత్రాన్ని జపిస్తూ 101 అన్నా 108 సార్లన్నా కుంకుమ అభిషేకం చేయాలి. శ్రీ మాత్రయే నమః అని అన్నా పర్లేదు, లేదంటే లక్ష్మీమాత పేరుని జపిస్తూ అభిషేకం చేసుకున్నా పర్లేదు. మనం 101 చేసేసరికి ఆల్రెడీ కుడుక నిండిపోతుందన్నమాట. ఆ నిండిపోయిన కుంకుమని సపరేట్ బాక్స్లో నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం వరకు అంటే 1 year వరకు ఆ కుంకుమని యూస్ చేయడానికి అవుతుందన్నమాట. అందుకే ఈ కుంకుమ అభిషేకం చేస్తారు.
అమ్మవారికి హారతి ఇచ్చాక తర్వాత అందరం మేము హారతి తీసుకున్నాము. ఫస్ట్ నేను ప్రతిసారి అమ్మవారికి వాయనం ఇస్తానండి. ఫస్ట్ అమ్మవారికి ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళకి వాయనం ఇవ్వాలి. అమ్మవారి వాయనానికి కొత్త చీర, బ్లౌజ్ పీసు, పూలు, డజన్ గాజులు, 2 తమలపాకులు, అరటిపండు, పసుపు కుంకుమ ప్యాకెట్, సోని ఒక్క పుట్లాలు ఇలా వాయనం ఇవ్వాలండి. నేనైతే ప్రసాదానికి సేమియా, పులిహోర, రవ్వ కేసరి, పచ్చి శనగలు, దద్దోజనం ఈ 5 రకాల ప్రసాదాలు చేశానండి. ప్రసాదాలు నివేదన చేశాక అమ్మవారికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టాను. ఫస్ట్ ఒక కొబ్బరికాయ వినాయకునికి కొట్టాను. ఇప్పుడు కొట్టేది లక్ష్మీమాతకి. ఈ వరలక్ష్మి వ్రతం నేను చేయబట్టి దగ్గర 9 ఇయర్స్ అవుతుంది. మా మ్యారేజ్ అయిన ఇయర్ నుండి చేస్తున్నా. అమ్మవారికి వాయనం పెట్టాక ఫస్ట్ మా 2 పిల్లలకే పెట్టాను. చిన్న పిల్లలకి ఇంకా వాయనం ఇస్తే చాలా మంచిది. మా శాన్వికి వాయనం గురించి అంటే కొంచెం ఐడియా ఉంది, కానీ మా చిన్న తల్లి మాత్రం చూడండి ఎలా ఇంట్రెస్ట్గా చూస్తుందో. కాళ్ళకు పసుపు పెట్టి తనకు వాయనం ఇస్తే చాలా బాగా కోఆపరేట్ చేసింది. నెక్స్ట్ మా ఫ్రెండ్ పద్మకి వాయనం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాను. నెక్స్ట్ మా ఇంకో ఫ్రెండ్ సుమ అండి, వాళ్ళ అత్తయ్యని తీసుకొని వచ్చింది. వాళ్ళ అత్తయ్యకును తనకి వాయనం పెట్టి ప్రసాదం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాను. ఫైనల్గానైతే వరలక్ష్మి వ్రతం మాత్రం చాలా బాగా జరిగిందండి. 5 ముత్తైదులకు వాయనం కూడా ఇచ్చాను. అసలు నా ఒక్కదానితో ఈ డెకరేషన్, ప్రసాదాలు, పూజ అసలు అవుతుందా అని అనుకున్నా. కాకపోతే ఆ అమ్మవారి ఆశీర్వాదంతో దాదాపు నా వరకైతే నేనైతే బాగానే చేసుకున్నా అండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి డెకరేషన్ అండ్ ఓవరాల్ వీడియో.
మరొక్కసారి మీ అందరికి కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఇలా జరిగిందండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం. మీరు కూడా ఎలా చేసుకుంటారో కమెంట్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మానసా టాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.